నియోజకవర్గం ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ జనసేనాని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను ఆయన యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ ఎజెండాని ప్రజల్లోకి మచిలీపట్నం నియోజకవర్గంలో డౌన్ నుంచి కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా పార్టీని బలోపేతం చేసుకుంటూ గత 5.5 సంవత్సరాల నుంచి మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రజలకు ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా ప్రజల ఇంటికి వెళ్లి మరి తెలుసుకుని ప్రజలు ఎక్కడ సమస్య ఉందో దాన్ని పరిష్కరిస్తూ మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ అడుగులేస్తాం జరుగుతుంది. దానిలో భాగంగానే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకుని అప్పుడు దాదాపు మనం 23-25 డివిజన్లు పార్టీ పర్యటన కార్యక్రమాలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్లు, అక్కడ వచ్చినటువంటి సమస్యలు దాన్ని పరిష్కరిస్తూ కూడా జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గంలో గత 4.5 సంవత్సరాల నుంచి కూడా అడుగులేస్తాం జరుగుతుంది. దానిలో భాగంగానే వాళ్ళ పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ జనసేన పార్టీ ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చా కూడా ప్రజల్లోకి వచ్చామని ఎక్కడా కూడా మనం మర్చిపోకుండా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రజలకు ఏదైతే కమిట్మెంట్ మనం ప్రజలకి జనసేన పార్టీ తరఫున మచిలీపట్నం నియోజకవర్గంలో ఇచ్చామో దా కమిట్మెంట్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ మచిలీపట్నం నియోజకవర్గంలో పార్టీ వచ్చినా కూడా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు వెళ్లి ప్రజల్లో తెలుసుకుంటూ దాన్ని పరిష్కరించే విధంగా జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గంలో అడుగులేస్తా ఉండటం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం గత 2 నెలల క్రితం మన మచిలీపట్నం మన జన సైనికుడు మన చిన్న వయసులోనే మన కమ్మిల్ శశికుమార్ అనే ఒక కుర్రోడు మన జనసేన పార్టీ అంటే ఎప్పుడు ఎంతో అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో ప్రేమతో ఎక్కడ ఏ ర్యాలీ ఉన్నా ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా వచ్చి పాల్గొనేటువంటి పరిస్థితి చూసాం. దానిలో భాగంగానే పాపం ఇటీవలే మన 2 నెలల క్రితం క్యాన్సర్ వచ్చి మన కుమార్ మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం, చాలా బాధపడిన విషయం. ఎందుకంటే జనసేన పార్టీ ఆ కుటుంబానికి పేద బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ జనసేన పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా ఆ కుటుంబం పరిస్థితి కూడా వాళ్ళకి ఒక్క కుమారుడు అతను చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబానికి ఎన్ని చేసినా సరే మనం తీసుకురాలేనటువంటి పరిస్థితి. జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉండి జనసేన పార్టీ ఎప్పుడు కూడా అభిమానంతో ఉండేవాడు కాబట్టి జనసేన పార్టీ వల్ల ఆ కుటుంబానికి అండగా నిలబడి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ఆ క్షణం నుంచి కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనకి చెప్పారో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆ కుటుంబానికి కూడా ఆ రోజు నుంచి కూడా రక్షణగా ఒక అండగా ఒక కుటుంబానికి ఒక తోడుగా నీడగా ఆ అమ్మగారికి ఒక ఆదర్శంగా జనసేన పార్టీ ఉంది అని గర్వంతో ఈ రోజు బాధపడినా సరే కుమారుడు అంతులేని శిఖరాలకు వెళ్ళిపోయినా సరే ఈ రోజు బాధపడకుండా ఆ కుటుంబానికి మేమందరం బిడ్డల్లాగా నిలబడాలి. జనసేన పార్టీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి మనం ప్రజల్లో మాట ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా జనసేన పార్టీ ఉండాలని చెప్పి అదే కమిట్మెంట్ తో ఇవాళ మచిలీపట్నం జనసేన పార్టీ స్థానిక చింతకొండపాలెంలో ఆ కమ్మిల్ శశికుమార్ కుటుంబానికి అండగా ఉండి ఆవిడికి ఆరోగ్యంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఆరోగ్యపరంగా కూడా జనసేన పార్టీ తరఫున ఇవాళ మెడికల్ కిట్స్ అన్ని కూడా అందజేసి అదేవిధంగా నిత్యావసర సరుకులు ఆవిడకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నా సరే జనసేన పార్టీ తరఫున వచ్చి నిలబడతాం. జనసేన పార్టీ తరఫున వచ్చి పరిష్కరిస్తూ ఆవిడని ఎప్పుడూ కూడా అందుబాటులో మనందరం కూడా నిలబడి ఆవిడ ఎప్పుడూ కూడా ఏ ఇబ్బంది ఉన్నా సరే జనసేన పార్టీ ఈ రోజు వరకు ఇక రాబోయే రోజుల్లో కూడా అండగా నిలబడే పరిస్థితి కూడా ఉంటదని కూడా మనస్ఫూర్తిగా ఆవిడలో మనోధైర్యాన్ని నింపి జనసేన పార్టీ ఎప్పుడు కూడా ముందు ఉంటదని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ కుటుంబానికి ఎప్పుడు మీ కుమారులు లేనటువంటి ఆ లోటు ఏదైతే ఉందో అది కూడా ఫుల్ఫిల్ చేసి జనసేన పార్టీ మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందని అమ్మగారికి తెలియజేస్తూ అదేవిధంగా మన పార్టీ కూడా పార్టీ క్యాడర్ను కూడా డెవలప్ చేసుకుంటే వాళ్ళ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ముందుకు తీసుకెళ్తాం జరుగుతూ ఉంది. అదేవిధంగా జనసేన ఇది వరకు 3 స్తంభాల్లో కూడా కనీసం అక్కడ వాటర్లో పురుగులు వస్తాయి జనసేన అక్కడ తెలియలేని పరిస్థితి ప్రజలు కొంతమంది మనం చదువుకున్నాం, మన జనసేన పార్టీలో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మనకి ఏ అడుగుజాడల్లో అయితే వెళ్లాలని నేర్పించారో దాన్ని తీసుకునే ఆ పవన్ కళ్యాణ్ గారి ఎజెండాను తీసుకెళ్తూ ఆయన మనం ఇచ్చినటువంటి మాట ప్రజలకి కట్టుబడి ఉండి ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసుకుంటూ ఆ ఒక పరిష్కారం కూడా క్లియర్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సేవలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ నియోజకవర్గంలో పార్టీ ఎక్కడ డౌన్ కావడదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఆయన యొక్క క్యాడర్ను కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో డెవలప్ చేసుకుంటూ వెళ్లాలనే ఒక సంకల్పంతో ఈ రోజు మచిలీపట్నం నియోజకవర్గంలో 5.5 సంవత్సరాల నుంచి కూడా పార్టీ క్యాడర్ను తీసుకెళ్తూ అదేవిధంగా పార్టీ క్యాడర్ గ్రౌండ్ లెవెల్లో కూడా డెవలప్ చేసుకుంటూ అదేవిధంగా కొన్ని వందల సేవా కార్యక్రమాలు మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ చేసుకెళ్తుందని కూడా నిదర్శనంగా ఈ రోజు ప్రజల్లో మేము తెలియజేస్తా ఉన్నాం.
మీ అందరూ కూడా మాకు ఎన్డీఏ గవర్నమెంట్ కి, జనసేన పార్టీకి, అదే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ, 3 పార్టీలకి మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, మీరు ఇచ్చినటువంటి ఒక బలం, ఈ రోజు తీసుకునే ఆ బలాన్ని ఇంకా మరింత బలంగా మీకు పనిచేసే విధంగా జనసేన పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ లో మేము ఉన్నామని కూడా మనస్ఫూర్తిగా మరొకసారి తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి జన సైనికులు మన గోకవరం పంచాయతీ ఇన్ఛార్జ్ ఉషా కిరణ్ కి, అదేవిధంగా మన వలందపాలెం జన సైనికులు సూరి గారికి, ఈడేపల్లి నుంచి వచ్చినటువంటి సాయికి, అదేవిధంగా కొంతమంది వాళ్ళ అబ్బాస్ వాళ్ళందరూ కూడా వచ్చే టైంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఊరు వెళ్ళటం, వాళ్ళకు కూడా ప్రత్యేకమైన జనసేన పార్టీ నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ, ఇక్కడ వచ్చినటువంటి వడ్లమన్నాటి నుంచి వచ్చినటువంటి బందర్లో కార్యక్రమం అయినా మన మీద అభిమానంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఎజెండా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని వీళ్ళందరూ కూడా గుర్తించి వడ్లమన్నాటి నుంచి వచ్చినటువంటి ఫనీకి, మన బ్రదర్ కి అందరికి కూడా జనసేన పార్టీ మచిలీపట్నం జనసేన పార్టీకి కార్యక్రమంలో నేను ఎప్పుడు పిలిచినా అందరూ కూడా వచ్చేటువంటి అబ్బాస్ కి గాని, శివాకి గాని, బబ్లుకి గాని, అదేవిధంగా గోపయ్కి గాని, ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ కార్యకర్తలకి, జన సైనికులకి అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా మచిలీపట్నం జనసేన పార్టీ నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, మనం ఇట్లాగే మంచిగా మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ కేడర్ డెవలప్ చేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ గత ప్రభుత్వంలో యువత కూడా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనం ఎన్నో చూసాం. పక్క స్టేట్కి వెళ్తే, హైదరాబాద్ వెళ్తే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చదువుకున్న యువత అందరూ కూడా ఇవాళ తెలంగాణలో ఉన్న పరిస్థితి, తెలంగాణ ట్రైనింగ్ సెంటర్ లో ట్రైనింగ్ తీసుకుంటూ ఇక్కడ ఉద్యోగాలు లేకుండా అక్కడ ఇబ్బందులు పడే పరిస్థితి ఇవాళ మన గవర్నమెంట్ లో డెవలప్ చేసుకుంటూ ఇవాళ నియోజకవర్గాన్ని కానీ, అదేవిధంగా స్టేట్ ని కానీ పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు, అదే